ఎంతో హెల్దీ రాగి హల్వా అండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా మామూలుగా డైటింగ్ చేసే వాళ్ళకు కూడా స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి కదా. మనం షుగర్ తినొద్దు, మైదా గోధుమ పిండి వీటన్నిటికన్నా అసలు ఈ రాగులతోటి ఇట్లా వేసుకోండి హల్వా. టేస్ట్కి టేస్ట్, ఎముకలకు బలం. పిల్లలకైనా కూడా ఇట్లా రోజు ఒక 2 పీసులు లంచ్ తర్వాత తినడానికి స్నాక్ లాగా కూడా పెట్టవచ్చు అనమాట. ఇప్పుడైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. మామూలుగా అయితే అసలు మా పాప ఈ స్వీట్ చేసేటప్పుడు ఏమన్నది తెలిసిన, నువ్వు ఎంత వేసినా కూడా నేను తినను అన్నది. లాస్ట్లో నేను వీడియో క్లిప్ యాడ్ చేస్తాను. మొత్తం అయిపోయిన తర్వాత సూపర్ ఉందమ్మా అని అంటుంది అనమాట. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. నేనైతే అసలు ముందుగా ఫస్ట్ టైం కదా, తింటారో తినరు అన్నట్టుగా ఒక 1/2 కప్పు రాగులు తీసుకున్నాను. అవైతే మనం ఎంత ఎక్కువ నానబెట్టుకుంటే అంత మంచిదండి. ఎందుకనంటే ఎక్కువ నానితే మంచిగా పాలు ఎక్కువ వస్తాయి అనమాట. అందుకని నేనైతే 1 డే నానబెట్టిన, ఫుల్ 1 డే నానబెట్టేసి ఇంకా నానబెట్టిన రాగుల్ని ఇట్లా మంచిగా కడుక్కొని అలా ఇట్లా రాళ్ళు ఇట్లా లేకుండా ముందే గాలిచ్చుకొని పెట్టుకుంటే సేఫ్ సైడ్ మంచిగా ఉంటుంది అనమాట. మంచిగా నానిపోయినాయి. ఈ నానిపోయిన రాగులని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తగా పాలు వచ్చేంత వరకు అయితే మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. కరెక్ట్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా కరెక్ట్ అంటే కరెక్ట్ వస్తాయి. ఇక నా దగ్గరనైతే పెద్ద జాలి లేదు, చాయ్ జాలితోటి కూడా పోసిన పాలను క్లాత్లో వేసేదానికన్నా మనం చాయ్ జాలి ఇట్లనే మన ఫిల్టర్ ఉంటుంది కదా పెద్దది, దాంతో వేసుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట పాలు అయితే. ఇక చాకుతో నొక్కితే కాదని ఇక మన హ్యాండ్ ప్రయోగించిన నేను, తొందర అయిపోతుందని చాలా ఫాస్ట్గానే అయిపోయింది. ఆ చిన్న జాలైనా కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయి అంటే పాలు మొత్తం ఓన్లీ పొట్టు మాత్రమే ఉన్నది. మన ఫిల్టర్ చేసుకున్న తర్వాత పాలన్నీ చక్కగా దిగిపోయినాయి గిన్నెలోకి అయితే. చూడండి ఎన్ని పాలు వచ్చినాయో. 1/2 కప్పుకు చాలా ఎక్కువ అయిపోయింది. అసలు రేటు అంటే రేటు కాదు, పెద్ద కాస్ట్ అవ్వదు. నెక్స్ట్ చాలా తక్కువ బడ్జెట్లోనే మన ఇంట్లో ఉన్న వాటితో చేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మాత్రం కొంచెం బెల్లం ఎక్కువనే వేసుకోండి. ఎక్కువ అంటే ఒక కప్పుకు కప్పున్నర వేసుకోండి. మా ఇంట్లో నేను స్వీట్ కొంచెం తక్కువనే ఉండాలని ఎన్ని రాగులు వేసినో అంతే బెల్లం వేసాను అన్నమాట. ఇక మనం తీసుకున్న బెల్లాన్ని ఒక ముకుట్లో వేసేసుకొని మంచిగా అది కరిగేంత వరకు నీళ్ళు, ఇక 1/2 కప్పు నీళ్ళు పోసుకున్నాను. మంచిగా కరిగిన తర్వాత మామూలుగా అయితే బెల్లంలో నలకలు గిట్లు ఉంటాయి, వడపోసుకోండి. నాకైతే బెల్లంలో నలకలు గిట్లు ఏం లేవు అని నేనైతే అట్లనే ఉంచేసిన. ఆ బుడగలు వచ్చి మంచిగా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం ముందు తీసుకున్న రాగి పాలు ఉన్నాయి కదా, ఆ పాలను ఇంకా ఈ బెల్లం సిరప్లో వేసేసి అసలు వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ అట్లానే తిప్పుతానే ఉండాలి. చూడండి అసలు వితిన్ సెకండ్స్లలోనే ఆ గరిటెకి ఇట్లా అంటుకుపోతుంది. మెయిన్ ఈ తిప్పడంలోనే ఉంటుంది. తిప్పకుండా మనం ఇటు నీళ్ళు పోసుకుంటా ఒక్క నిమిషం అటు ఇటు చూసామనుకోండి, అది మొత్తం కింది మొత్తం అడగంటిపోతుంది. పైన అంత ఇట్లా పేరుకుపోయినట్టు నీళ్ళు ఉంటుంది. చూడండి వేసిన వితిన్ సెకండ్స్లోనే గంటకి ఎట్లా అంటుకుపోతుందో. అందుకని ఇంకా మన హ్యాండ్ పని చేస్తూనే ఉండాలన్నమాట. ఇది ఒక్కటి మాత్రం టాస్కే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిప్పుతానే ఉండాలి. అది కొంచెం గట్టిగా అయ్యేంత వరకు, లేకపోతే కింద మొత్తం అడగంటిపోతుంది. అసలు తొందర ఇట్లా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇదంతా ప్రాసెస్ ఒక 1/2 గంటలో హల్వా తయారైపోద్దండి. అసలు చిన్నప్పుడైతే హల్వా అంటే నేను ఏమనుకునేదంటే ఆ జెల్లీ ఉంటే అసలు ఇది ఎట్లా తయారు చేస్తారు, చూస్తే ఇట్లా మెత్తగా రబ్బర్ లాగా ఉంటుంది. అసలు ఇది దేంతో తయారు చేస్తుంది, దీంట్లో ఏ ఇంగ్రీడియంట్ కనబడదు. అసలు ఎట్లా అంటే ఒక పిండి కనబడదు, ఏం కనబడదు, జెల్లీ. ఎట్లా అంటే మన వాటర్ ఇట్లా ఉంటుంది కదా, వాటర్ గడ్డలాగా ఐస్ క్యూబ్ లాగా ఉంటుండే కదా. ఇది ఎట్లా అవుతుంది అబ్బా అని అసలు రియల్గా చెప్పాలంటే నాకు హల్వా అంటేనే నచ్చదు. హల్వా అనే కాదు, అసలు నాకు ఏ స్వీట్ పెద్దగా నచ్చపోయేది. ఇప్పుడు స్వీట్ తినొద్దు, ఒక ఏజ్ వచ్చింది కదా అన్న తర్వాత అబ్బా ఏ స్వీట్ చూసినా తినాలనిపిస్తుంది. ఇంకా తినొద్దు అని అంటే అసలు అలాంచి అదే తినాలనిపిస్తుంది. ఇక నాకైతే ఒక బెస్ట్ అనిపించింది. అమ్మ ఎట్లా ఏ చూసినా మైదా పిండి అట్లా షుగరు అవన్నీ ఉంటున్నాయి కదా, సరే రాగులతోటి హల్వా. ఇంతకుముందు పనికి వెళ్ళినప్పుడు గోధుమలతోటి చేసిన హల్వా ఒక్కసారి 2 సార్లను, సరే ఈసారి రాగులతోటి చేద్దాము అన్నట్టుగా చేసిన. అసలు ఎంత బాగా వచ్చిందంటే అండి, నెక్స్ట్ నేను షుగర్ తక్కువ వేసుకొని మళ్ళీ మా పిల్లలు నెయ్యి స్మెల్ చూస్తేనే తినరనమాట. ఇది రాగులు మంచిగా బెల్లం కదా పిల్లలకు పెట్టాలి అని ఇక నెయ్యి వేస్తేనైతే నేను అసలే తిననంటుంది నా బిడ్డ. అందుకోసం అయితే ఇందులో ఆయిల్ వేసా. మీరైతే ఫుల్గా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటేనైతే ఇంకా టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎక్కడ ఏ స్వీట్ షాప్లో మీరు
ఎక్కడ కొన్నా కూడా మన చేతితోటి మనం చేసుకొని తిన్నంత సాటిస్ఫై ఉండదు. చూడండి చూస్తే సేమ్ వీడియోలో చూస్తున్నట్టుగా పెద్ద స్కిప్ ఏం చేయలేదు. నెక్స్ట్ ఎక్కువ ఫార్వర్డ్లో కూడా పెట్టలేదు నేను. వీడియో చేస్తున్నంత టైంలోనే ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. 6 మినిట్స్ ఉంది కదా, కరెక్ట్ 15 మినిట్స్లో అయిపోద్దండి మొత్తం. ఇది మనకు ఉడికిందని ఎట్లా తెలియాలంటే గిన్నెకి ఏం అంటుకోకుండా ఇట్లా అసలు జల్లి ఇట్లా మనం గంటతో లేవడితే మొత్తం లేవాలి. అట్లా అయితే అయిపోయినట్టు అనమాట. లాస్ట్లో కొంచెం అంతనన్నా గీ వేసుకోవాలి. నేనైతే మొత్తం ఆయిల్ వేసుకున్నాను, వీళ్ళు తినను అని చెప్తే. ఇక అంతా అయిపోయిన తర్వాత మంచిగా జీడిపప్పులు బాదం మంచిగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అసలు అయితే అట్లా కూడా కప్పులలో వేసుకొని ఇట్లా జెల్లీలాగా కూడా తినొచ్చు, కానీ క్యూబ్స్ లాగా ఉంటే పిల్లలు కొంచెం మంచిగా ఇష్టంగా తింటారు కదా అని మంచిగా ఒక డబ్బాలో అయితే వేసి ఇట్లా నేను మంచిగా ట్యాప్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి మళ్ళీ ఆ గిన్నెని ఇట్లా బోర్లు ఇచ్చేసి కట్ చేసుకుంటే మంచిగా క్యూబ్స్ మంచిగా వస్తాయి అన్నమాట. ఇట్లా ముక్కలుగా ఇట్లా ఇక మనకి ఏదో థంబ్నెయిల్కి అవసరం వస్తుందని నేను ఏదో పైన అది బాదం పప్పు వేసాను, కానీ అదేం పెద్దగా అవసరం లేదు. ఇంక ఇట్లా కట్ చేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఆహా, పిల్లలకు రోజు 2 పెట్టొచ్చండి. మనం కూడా హ్యాపీగా అన్నం తిన్న తర్వాత ఇట్లా స్వీట్ తినాలనిపిస్తుంది కదా, ఎలాంటి టెన్షన్ లేకుండా రోజుకు ఒక ముక్క తీసుకోవచ్చు. నేనైతే అట్లా అనుకొని చేసినాను అనమాట. చూడండి ఎంత బాగా అంటే అంత బాగా వచ్చి నాకైతే మస్తు అంటే మస్తు నచ్చింది. ఇంకా నా ఫేవరెట్ స్వీట్ అయిపోతుంది ఇది. ఇక అప్పుడైతే వద్దన్నది కదా, ఇప్పుడు చూడండి ఏమంటుందో. ఫస్ట్ అయితే నువ్వు ఏం చేసినా నేను తినను, నాకు ఎంత పెట్టినా నేను తినను, నాకు అసలు వద్దు, నువ్వు చేసి వేస్ట్, నాకు ఏదో ఒకటి చెప్పి తినిపిస్తావు అది ఇది అన్నది. కానీ చాలా ఇష్టంగా మంచిగా ఉందని చెప్పింది.